హలో క్రేజీ ఆల్, క్రేజీ హార్ట్స్, క్రేజీ పీపుల్ అందరు ఎలా ఉన్నారు? ఏంటిది అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి యాక్చువల్గా నేను ఇంట్లోనే మోమోస్ కిట్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. మనం మోమోస్ చేయడానికి చిన్న చిన్న హోల్స్ ఉన్న గిన్నె కావాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కదా. అందుకని బయట కొంచెం హైజీన్గా లేని మోమోస్ అన్నీ తినని కొంచెం ఇష్టపడుతూ ఉంటాం. సో పిల్లలకి ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు అనమాట మోమోస్. అండ్ ఆ మోమోస్ ఎట్లా తయారు చేయాలి అనేది ఒక మనం వీడియో చూసుకున్నాం అనుకోండి, అది ఎట్లా చేయాలి అని తెలుసుకుంటే ఇంక ఈ ఈ దీన్ని పెట్టుకొని హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని తినచ్చు. ఎట్లా అంటే నేను ఇది వచ్చేసి ఒక ఇడ్లీ పాత్ర అనమాట. మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా, అల్యూమినియంది, అది అందరి ఇంట్లో ఉంటుందన్నమాట. ఆ ఇడ్లీ పాత్రలోనే మోమోస్ ఎట్లా తయారు చేసుకోవాలో అది కిట్ లాగా మీకు చూపిస్తాను. కొంచెం ఈజీగా ఉంటుంది, చేసే వాళ్ళకి, చాలా టెన్షన్ పడుతున్న వాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇదేంటి అంటే ఇది వచ్చేసి మూత. ఈ మూతలో ఇది వచ్చేసి అందరింట్లో ఉంటుందండి. దీన్ని వచ్చేసి చాలామంది చేపల చట్టి అని కూడా అంటుంటారు. ఇది వచ్చేసి నేను యాక్చువల్గా నెల్లూరులో తీసుకున్నాను. ఇది 100 రూపీస్ అంతే. దీంట్లో మన ఆకుకూరలు ఈజీగా కడుక్కోవచ్చు అనమాట. ఇది చూసి చాలామంది గుర్తుపట్టేస్తారు ఇది మా ఇంట్లో కూడా ఉంది అని. అండ్ ఇది వచ్చేసి 100 రూపీస్ అంతే. ఇది వచ్చేసి నేను తీసుకున్నాను. దీంట్లో ఈజీగా కడుక్కోవచ్చు, మనమైతే చేపలు కడుక్కోవచ్చు. అండ్ ఇది ఉంది కదా, ఆకుకూరలు కూడా ఈజీగా కడుక్కోవచ్చు. ఆకుకూరలు అయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ట్యాప్ కింద పెట్టేస్తాను, దీంట్లో ఫ్రీగా నీట్గా కడుక్కుంటాను. కొంచెం ఇసుక కానీ మట్టి కానీ ఏమి ఉండదు. అండ్ దీంట్లో మనము ఇదనమాట. నెక్స్ట్ ఇది పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి గిన్నె. దీంట్లో మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదా, ఇడ్లీ గిన్నె ఒక లేయర్ ఉంటుంది, దీని తర్వాత ఇంకొక లేయర్ ఉంటుంది, అట్లా ఇది ఒక ఇడ్లీ గిన్నె. అండ్ ఈ ఇడ్లీ గిన్నెలో ఇక్కడ వాటర్ పోసేసి మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసేసి, ఇదండి, ఇది కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ దీన్ని మనము పొయ్యి మీద పెట్టేసి తర్వాత దాంట్లో ఇది పెట్టేసి, ఇది కొంచెం దానికి సెట్ అయింది, కొంచెం స్టెప్గా ఇది కూడా కొంచెం ఈజీగా సెట్ అయింది. ఇంకో చిన్నది కూడా ఉంటుంది, వీటిలో సైజెస్ ఉంటాయి. దీంట్లో సైజెస్ ఉంటాయన్నమాట. ఈ సైజెస్ ఉండేది కూడా మనము ఈజీగా తీసుకోవచ్చు మార్కెట్లో. అది తీసుకొచ్చి పెట్టేసుకుంటే, నాకైతే ఎక్కువ మోమోస్ కూడా పడతాయి కదా దీంట్లో. అయితే ఇక్కడ కింద వాటర్ పోసేసేయాలి, దీంట్లో వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసి తర్వాత దీన్ని పెట్టేయాలి. దీంట్లో ఇక్కడ మోమోస్ పెట్టేసిన తర్వాత దీన్ని కొంచెం లిడ్ ఇటు కరెక్ట్గా సెట్ అయింది యాప్ట్గా నాకైతే ఈరోజు. ఇట్లా పెట్టేసి చేస్తే మోమోస్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక నచ్చితే ప్లీజ్ లైక్ and share and subscribe to my channel. That's it for today. Thank you. Bye bye.